ఏం చెప్తావంటే అన్నా నా వల్ల తప్పించుకోద్దు. ఒక వాక్యం చెప్పమా, కాదన్నాను. వాక్యం ఏదైనా వచ్చా నీకు చూడుకుని చెప్తావా? ఏదో ఒకటి చెప్పు. వాక్యం చెప్పేదన్నా చూడుకుని అట్లా చూసి చదువుతావా? అంటే చదువుమా, ఇది చదువు, నీకే బాగమ్మా. అప్పుడు ఎంత బాగా చెప్తాను చదువు. ఆసనకరమైన తెలుగు రాకుండా ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయించగలరు. ఆయన సత్యం రాదు, ఏడు రాదు, రాత్రి వేళ భయపడుతుంది, అవిటి మధ్యాహ్నం పాలు ఆనందము కలిగే నాలో ఆనందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. రాత్రి కూడానే నీ లోకములో మోయుచు సాగెదనిలలో, యాత్రి కూడానే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో, అమూల్యమైన ధనముగా, అమూల్యమైన ధనముగా పొందితిని నేను, యేసునే పొందితిని నేను. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. నా నేత్రములు మోయబడగా, నా యాత్ర ముగియు నీలలో, నా నేత్రములు మోయబడగా, నాదు యాత్ర ముగియు నీలలో, పరలోక దేశము పరలోక దేశము, నాదు గానము ఇదియే నిత్యము, నాదు గానము ఇదియే. హృదయంలో నెమ్మది లేదు, విసిగి వేసారిపోతున్నాం. హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎటు చూసినా నేను ఒక్క మాట అడుగుతా, చెప్పు, నిజంగా మరణం ఎంతో విలువైనదిగా ఉన్నది కనుక ఇంకా ఈ మాటలు బట్టి ఎవరైనా విశ్వసించిన వారు, ప్రభా విశ్రాంతి లేని వారు, మరి ఎవరైతే మాటలు బట్టి తీర్మానం చేసుకొని మరి వారు మనసు మార్చుకొని వారు కూడా ఇటువంటి ధన్యకరమైన జీవితంలో జీవించడానికి వారికి కూడా ఇటువంటి నిరీక్షణ కావాలని కోరుకున్న వారిని జ్ఞాపకం చేసుకొని వెళ్ళేదం
నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము సిస్టర్ ఏం వద్దంట నిజము ఉండేదం అట్లా పెట్టి క్లాత్ ప్రభుతోనే నిత్యము తండ్రి కోరికయే ఒకసారి ఆమె ఒక్కసారి తెలుసు మాట్లాడి చేస్తారా సరే సరే లోక ప్రత్యేకితము పట్టణం తండ్రి కోరికయే మనకు లోక సృష్టికము పట్టణం ఒక మాట చదువుకుందాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. జీవవాక్యములను గూర్చినండి ఆయన నుండి ఏది ఉండెనో మేమేమి ఉంటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనబట్టిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను. చాలండి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏముందంటే సాక్ష్యం అంటే మేఘము వలె ఆవరించిందంటే, మేఘం అంటే ఎవరండి? మేఘముని ఒక అదే మేఘముగా మరి అగ్ని స్తంభముగా నడిపించదని కొరకు ఈ రోజు సాక్షి సమూహమును ఏర్పరిచాడు. ఆ సాక్షి సమూహమే విశ్వాసులు. కాబట్టి ప్రియములారా, మమ్ములను బట్టి అనేక మంది ఏంటంటే ఈ సాక్షి సమూహము కింద ఆదరణ పొందాలి. అందుకొరకే మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు ప్రభు. ఈ సంఘము కింద ఏముండాలంటే ఆదరణ ఉంటుంది, నడిపింపు ఉంటుంది, సురక్షిత. ఇక్కడ సంఘముగా సాక్షి సమూహము కలిసి వచ్చావు. ఈ సాక్షి సమూహం అనేది ఒక మేఘము ఉంది. మేఘము కింద విశ్రాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కాబట్టి ప్రేమలారా, ఇదే ఆఖరి దినం, ఇదే అనుకూలమైన సమయం. ఎవరైనా యేసు ప్రభువును ఎరగకుంటే ఇదిగో ఇక్కడ దగ్గరనే దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో మీకు ఒకవేళ సమాధానం లేదేమో, మీకు సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. వీళ్ళు ఎవరు లేరనుకుంటూ వచ్చారు, కానీ ఎంతో మందిని సమకూర్చాడు ప్రభు. అలాగనే మీకు అందరికీ కూడా సమకూర్చడానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ నెమ్మది ఉంటుంది, ఇక్కడ ఒక గోల్ ఉంటుంది, గురి ఉంటుంది. మేము మరణిస్తే ప్రభు దగ్గరికి వెళ్తామని ఒక గురి ఉంటుంది. కాబట్టి ప్రేమలారా, మీరు కూడా ఓ ప్రభువా, మీరు నిజమైన దేవుడు, మీరు లోకరక్షకుడు, నన్ను కూడా రక్షించు, నీ కుమారుడుగా నీ కుమార్తెగా స్వీకరించంటే ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా కనికరిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, తన కుమారుడిగా స్వీకరిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇదే నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ రోజే మీరు ఈ విధంగా తీర్మానం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ప్రభు ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో మరి అన్న అయినా కూడా కొన్ని నిమిషాలు మరి అమరావతి మధ్య ఉన్న సహవాసాన్ని సాక్షి రూపంలో కొన్ని నిమిషాలు పంచుకుంటారు. సంఘానికి అలాగే బంధువులకి యేసు ప్రభువుల వారి నామంలో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ఒక మాట కీర్తన గ్రంథము 16 నుంచి ఒక మాట చదువుకున్నాము. కీర్తన గ్రంథం 16, 10వ వచనము, 11వ వచనంలో ఇక్కడ ఈ విధంగా ప్రభు రాసించున్నాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. యాక్చువల్గా నమ్మిక ఉంచి ఉండింది కనుక తను నేడు మరి ఎంతో ఆనందకరమైనటువంటి విధానంలో ప్రభు మహిమలోనికి చేర్చబడతా వచ్చింది. కాబట్టి మన జీవితంలో ఎవరమైనా సరే ఈ జీవం కలిగిన రక్షకుడిని ఆధారం చేసుకున్నప్పుడు మరి దేవుడు అన్నాడు కదా, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. పరిశుద్ధులమైనటువంటి మనల్ని దేవుడు కుళ్ళి పట్టనీయుడు, తిరిగి నిత్యత్వంలోకి మనల్ని చేరుస్తాడు. ఆ నిరీక్షణతోనే ఆంటీ గారు తన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. కాబట్టి
ప్రభువును జరిగినా నేను చెప్పాను, ఎప్పుడు నా అవసరం ఉన్నా నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు ఇబ్బంది పడద్దు, ఏ ఇబ్బంది పడద్దు అని చెప్పాను. సో అందులో నాకు గొప్పతనం ఏమంటే స్కూల్లో ఉన్నా ఇంట్లో ఉన్నాయి అంతటి శుభ్రమైన వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ ఏదైనా మా టీచర్లు అందరూ కూడా ఆదివారం వచ్చిందంటే తన వంట అందరూ కలిసి ఏదో ఒకటి వస్తువులు ఇచ్చి వంట చేసుకొని తినేవాళ్ళు. అంత శుభ్రంగా వంట చేస్తుంది, అంత నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఏ రోజు కూడా తన బంధువర్గాల గురించి కించిత్ ఒకే కుమారుడు మానసిక స్థితి చేసామని కానీ మేము చెప్తున్నాము ఆమె మాకు సేవ చేస్తాం. ప్రకటన గ్రంథము డబ్బులు కానీ నువ్వు నాకు ఇవ్వకూడదమ్మా, అలా నేను తీసుకోకూడదు, నాకు తృప్తి ఉండదు. ఎందుకంటే మేము ఒక దైవజనులు నిన్ను మాకు అప్పచెప్పారు, సువార్త ద్వారా ఆమె పట్టబడుతూ వచ్చింది. ఇదే వీధిలోనండి ఇలాగా కింద నుంచి స్టాలిన్ వాళ్ళ అమ్మ సహోదరులు వీళ్ళందరి మధ్యలో ఆమె పెంచబడతా వచ్చింది. అంటే ఆత్మీయంగా, భౌతికంగా అంటే మేము అది ప్రభుత్వ 8:30 గంటలకి ఆమె మరి మహిమలో పిలవబడతారు. ఎంతో ఊహించలేని రీతిలో ఆమె మరి శ్రమ మరి పడుతూ వచ్చింది. అయితే ఆమె నేను ఇస్తా, డబ్బులు తీసుకో, నేను ఇస్తే కూడా నేను పెట్రోల్కి వచ్చి వెళ్తాను కదా, ఆ పెట్రోల్ కూడా డబ్బులు ఇచ్చేదనిపిస్తుంది. అంత మంచి మనసు ఆమెకి. మా ఎడలా చూపి మా దేవా మేము ఎక్కడ పుట్టామో ఎక్కడ పోతున్నాను అవబడిన శ్రమ అంత నేను చేసినాను కనుక నా తల్లిదండ్రులు కూడా నేను చేయలేనటువంటి బాధాకరమైన పనులు. కానీ ఆ అవ్వను చూసి అవ్వ ఎవరో నేనెవరో నాకైతే తెలియదు. అసలు ఇట్ట వాళ్ళు చూసినానంటే నాకు భయం పుట్టేది, వాళ్ళ దగ్గర కూడా వచ్చేదాన్ని కాదు నేను. అట్ట కానీ మరి దైవజనులు వచ్చి అవ్వ బాధ్యత నీకు అప్పచెప్తున్నాము, నువ్వు చేయాలన్నప్పుడు అది నేను ఒప్పుకున్నాను, చేస్తానన్నా ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. మరి ఇప్పుడు కాదు కానీ అవ్వ నాకు పరిచయం అయినప్పుడు చాలా మంచి కూడా ఆమె పింఛన్ తీసుకోలేకుండా అక్కడ లైన్లో నిలబడుకొని ఆయనకు కళ్ళు తిరిగి స్టాలిన్ పరిగెత్తావు అని అనేవాడు. అయినా ఆమెను ఒకసారి నేను అనుకున్నా, ఇంత దూరంలో పెట్టేదానికన్నా ఆ సేవకులను అడిగి తీసుకొని పోయి మా ఇంట్లోనే పెట్టుకున్నాం. మా అమ్మ కూడా కళ్ళు కనపడవు, వృద్ధురాలే, కానీ ఆ బాధ్యతలో ఈ బాధ్యత కూడా దగ్గర ఉంటే చేసుకుంటాను కదా అని నాకు ఆలోచన వచ్చింది. కానీ అన్న వాళ్ళు చెప్పిన మాటలు మేము ఎదురు చెప్పకుండా వాళ్ళు చెప్పినట్లుగానే చివరి దినాలలో ఆమెకి నేను ఒక కన్నా బిడ్డగా నేను ఆడుతూ ఉంటాను. వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లు ఏదన్నా ఉన్నా నా పనులన్నీ కూడా నేను కట్టిపెట్టి వాళ్ళకు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము. శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. యాత్రలో ఏమి సంపాదించినా ఇది
జీవింపజేసే మా ప్రభువా, మా రక్షకుడు, మా విమోచకుడు తండ్రి, మమ్మల్ని జీవింపజేసిన స్థుతిస్తూ ప్రత్యేకంగా ప్రభావ మండలంలో దైవ తండ్రి అమరావతిని బట్టి తెలుసుకుంటున్నాను. ప్రభావ మీరు ఏర్పరచుకుని కనుక ప్రేమించి వారికి చేస్తూ వచ్చిన పరిచారం అంతటికై ఓ ప్రభావ సంఘమంతటికి మెండైనటువంటి దేవుళ్ళు అనుగ్రహిస్తున్నాం కోరుకుంటూ దైవ తండ్రి మరి విడిచిపెట్టిన తన కుమారుని యొక్క జీవితం అంతా కూడా నీవే ఆపుదలకు దైవ తండ్రి దేహము తండ్రి మరి సమాధి కార్యక్రమంలో గడియల కొరికే ప్రభావ తీసుకువచ్చినటువంటి ఈ యొక్క దైవ తండ్రి ఈ అంతిమ యాత్రగా దైవ ఘనమైనటువంటి నామము కాబట్టి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. లోపల ప్రార్థన చేస్తున్నాము. రోజు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు కనికరించి మీరు పరలోక పిలుపులో మార్పులు అనుగ్రహించినందుకు వందనాలు. మనోహరమైన స్థలంలో దేవత పాలను దీపించినందుకు వందనాలు. మీరున్న స్థలంలో ప్రారంభంలో ఉన్న మీరు తీసుకొని వెళ్ళిన చేసుకోవాలి. అతన్ని ప్రార్థన చేస్తున్నాం. కరుణించండి. చేరవచ్చిన బంధువులు మీరు ఆదరించి మేము బయలుదేరుతున్నాం. ఈ సమాధి కార్యక్రమం దైవ మహిమార్థమై జరగడం సహాయపడండి. యేసుక్రీస్తునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్వాసము ఎప్పుడు గాతును మైక్ కూడా మైక్ కావాలదా ఇక్కడ ఇక్కడ కొంచెం ప్రియ దేశము
పాపరహిత దేశము ఏ శాపము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము ఆకాశమందు వసన్నా హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగిచ్చును పగలేపుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రియుని దేశము మా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము. దయచేసి కొన్ని నిమిషాల్లో దేవుని వాక్యం విందాం. సో ఇక్కడ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అనే విధానాన్ని దీనికి ఒక పద్ధతి అనేది ఉంది, ఒక కమిటీ అనేది ఉంది. కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కార్యక్రమాలు చేస్తారు. ఏంటంటే అందరి కోసమే ఏర్పాటు చేయబడుతుంది, అందరూ కలిసి చేసేవారు. బట్ మన సంఘానికి మాత్రం ఈ రూల్స్ ఏమి పనికి రావట్లేదు, కలవట్లేదు. మనం అందరం కూడా దీన్ని డెవలప్ చేసుకోవడానికి తలారంతా అమౌంట్ వేసుకోవడం జరిగింది. బట్ ఈ చర్చ్ మాత్రము కలవట్లేదు, అమౌంట్ ఇవ్వట్లేదు. చనిపోతే మాత్రం తీసుకొచ్చి కూర్చోడానికి మాత్రం దగ్గరకు వస్తుంది. అది సరైనటువంటి నిర్ణయాలు కూడా కావు. ఎందుకంటే మనం ప్రభు బిడ్డలము ఒక్క సహవాసంలో ఉండాలనుకునేవాడు, ఏం డెవలప్ రాజ్యం చేరేవాడు. ప్రాబ్లం ఏం చెప్పండి. ప్రాబ్లం అంటే ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇంటిమేషన్ ఇవ్వాలా. కమిటీ అనేది ఉంది, ఇంటిమేషన్ ఇవ్వాలి. సొసైటీ అవును, ఇంటిమేషన్ చైర్మన్ చర్చ నుండి ఎంత ఒక చర్చ నుంచి 10,000 ఇస్తాను. అది ఇంతవరకే చెప్పడం జరిగింది. సో దాన్ని పట్టించుకోకపోవడం, నేను డబ్బు కోసం రావట్లేదు. ఆక్షేపణ జరిగే ప్రసక్తి లేదు కానీ ఏదో చెప్తాను. అరే నేనేమంటున్నానంటే కలిసి చేసుకోవాలి. అప్పుడు తెలియకుండా ఇంటి మాట్లాడదాం ఇప్పుడు సందర్భమేనా? ఇంకెప్పుడు సందర్భమేనా? చెప్పినప్పుడు రాదు. ఎందుకు రాలా? ఎప్పుడు రాలేదు? మీరు ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? పర్వాలేదు కానీ ఊరు కార్ చేసింది. ఎప్పుడు వచ్చినారు మీరు ఇక్కడికి? ఇప్పుడు సమయం అయింది. తర్వాత మాట్లాడు. ఏమైపోయింది? తర్వాత మాట్లాడు. తర్వాత మాట్లాడు. ఏదో ఇబ్బంది. మీరు రాకముందు నుంచి మేము ఉన్నాం ఇక్కడ. మేము ఇది ఏర్పరిచిందే. ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఎప్పుడు వచ్చినావు నువ్వు? గోకాలం నుంచి ఈరోజు మేము ఇక్కడ. ఇది మొత్తం ఆక్రమించింది మేము. గవర్నమెంట్ ఇచ్చేది పూడ్చుకుంటున్నాము. తర్వాత మాట్లాడండి. ఇప్పుడే లేట్ చేయొద్దని చెప్పట్లా. ఏకీభవిస్తాం కూడా ఇంకా మీరు దేనికి ఇమ్మంటారు? చెప్తున్నాను కదా. కార్యక్రమం ముఖ్యమని ఈ బరియల్ గ్రౌండ్ ఏం కావాలో చెప్పినా నేను చెప్పిస్తా. ఏం కావాలో చెప్పినా అథారిటీస్ దీనికి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉందా? ఇవ్వు. డైరెక్ట్ గా అమరావతి వేసి
చేపించుకోరా లేదనుకున్నా ఇన్ని రోజులు ఇంతకుముందు ఒకసారి అడిగినా మిమ్మల్ని దీనికి ఉందా అని అడిగినా ఉండాది. అర్థమైందా? ఉంటే రేపే బయలుదేరు. చేసినా అన్నావు కదా, చేసినావా? రేపే బయలుదేరు. నువ్వు క్లారిటీ ఇవ్వాలా? క్లారిటీగా ఇస్తా ఉన్నా. సరే నీకు ఉంది కదా, ఓకే ఉంది కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రేమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. దాసురాలు అమరావతిలో మహిళలోకి పిలుచుకున్నాం. వేడుకొని కుటుంబం కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం. వచ్చిన సహోదరులు అందరి మధ్య స్తోత్రాలు. ప్రభా తండ్రి, నీ మహిమలో నీతో ఉండగా విడుబడిన శరీరాన్ని ప్రభా తండ్రి మట్టిలో కలపడానికి మేము వచ్చిన జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో ఈ దాసును అభిషేకించి మాకు కావలసిన వర్తమానం వచ్చిన వారికి ప్రభా తండ్రి, విశ్వాసులకు అవిశ్వాసులకు తండ్రి తెలియని వారికి నీవు తగిన వర్తమాన దాసుని ద్వారా అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమం తోడుగా ఉండమని దీవించమని యేసును ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, ఇక ఈ సమాధుల స్థలం దగ్గరికి మనం వచ్చాం. కాబట్టి అమరావతమ్మ గారు మరి దేవునిలో నిద్రిస్తూ వచ్చారు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ప్రభునందు మృతినందు మృతుల ధన్యులు, వారు తమ ప్రయాసములు మానుకొని వారు విశ్రాంతి పొందుతున్నారు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అమరావతమ్మ గారు ప్రభునందు నిద్రించారు, తన ప్రయాస మానుకొని తాను విశ్రాంతి పొందుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు లోకరీతిగా ఈ యొక్క నిద్ర గురించి ఏమంటారంటే మరణం అంటున్నారు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మరణం అనేది దేవుని బిడ్డలకు లేదు, మరణం అనేది పాపులకు మాత్రమే ఉంది. బైబిల్లో రాయబడింది, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము అని రాయబడింది. పాపం చేస్తే మరణం ఉంది, దేవుని బిడ్డలకు మరణం లేదు. దేవుని బిడ్డలకు మరణం లేదు. కానీ దేవుని బిడ్డలకు ఈ మరణం గురించిన విషయంలో ప్రభు ఏమంటాడంటే ఇదొక నిద్ర అంటాడు. దేవుని బిడ్డలందరూ కూడా నిద్రపోతారు కానీ మరణించారు. అది దేవుడు మనకు సెలవిచ్చేటువంటి విషయం. కాబట్టి అమరావతమ్మ నిద్రపోతుంది కానీ ఆమె మరణించలేదు. ఈ మరణం అనేది పాపం ద్వారానే కలిగేటువంటిదిగా ఉంటుంది. పాపం చేసే వారందరూ కూడా మరణిస్తారు. పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యంలో దేవుడు ఆదాముతో సెలవిచ్చాడు, ఆదామా, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని ప్రభు చెప్పాడు. పండు తినడం పాపము, పండు తినడము దేవునికి విరోధమైనటువంటిది, పండు తినడం ఆజ్ఞ అతిక్రమము. దేవుని ధిక్కరించి ఎప్పుడైతే మానవుడు పండు తిన్నాడో అప్పుడు ప్రభు అన్నాడు, నీవు మరణం పొందదు ప్రభు సెలవిచ్చాడు. ఆ పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా మరణించదవు. కాబట్టి లోకంలో మరణం ఉంది, లోకంలో పాపం ఉంది, లోకం శపించబడింది, ఈ లోకము దేవునికి దూరంగా ఉంది. కాబట్టి లోకంలో ఉన్న ప్రతి పాపి మరణించేవాడిగా ఉన్నాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధమును జరిగించి చేసే ప్రతివాడును అగ్ని గంధకముల మండు గుండములో పాలుపొమ్ములు పొందుతున్నాడు. ఇది రెండవ మరణం. కాబట్టి ఎవడు మరణిస్తాడు? పాపము చేసిన వాడు మరణిస్తాడు. అది బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యంలో మనుషులందరూ ఒకేసారి మృతి నందాలని దేవుడు నియమించను, ఆ తరువాత తీర్పు జరగనని దేవుని వాక్యంలో రాయబడింది. పాపం చేసిన వాడెవడో వాడే మరణము నందును అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకున్నని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎవడు పాపం చేశాడో వాడు మరణిస్తాడు. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకున్నని బైబిల్లో రాయబడింది. ధనవంతుడు లాజరు, ధనవంతుడు చనిపోయి తాను సమాధి చేయబడ్డాడు, తాను పాతాళములో యాతన పెట్టబడుచు అంటాడు. బైబిల్లో రాయబడింది, యాతన పెట్టబడ్డాడు, కాల్చబడుతూ ఉన్నాడు, నెమ్మది లేని వాడుగా ఉన్నాడు.
దాహములో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. దీనంతటి కారణం తాను చేసిన పాపమే. కాబట్టి ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదా రంగు వస్త్రము ధరించుకొని ప్రతి దినము సుఖపడేవాడని బైబిల్లో రాయబడింది. ప్రతిరోజు పాపాన్ని అనుభవించి పాపము చేసి సుఖాన్ని అనుభవించాడని బైబిల్లో రాయబడింది. ప్రియమైన వారలారా, అతడు చనిపోయి నరకంలోకి వెళ్ళాడు. నరకంలో అగ్ని జ్వాలలు తను కాలుస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. నరకంలో అగ్ని ఆరదు, నరకంలో పురుగు చావదు, నరకము మానవుణ్ణి కాలుస్తుంది. ప్రతి పాపి నరకం ద్వారా శిక్ష పొందవలసిన వాడై ఉన్నాడు. నెమ్మది లేని స్థితిలో, సమాధానం లేని స్థితిలో తాను మరణించేటువంటి వాడిగా తాను ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, అదే ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు చేసిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే బైబిల్లో రాయబడింది, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. పాపికి రక్షణ లేదు, పాపికి నరకం, పాపికి శిక్ష, పాపికి ఉగ్రత. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకమునకు అనుదించాడు. కాబట్టి బైబిల్ రాయబడింది, పాపములను తీసివేటుకై మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని బైబిల్లో రాయబడింది. యేసు ఎవరు? పాపుల రక్షకుడు. యేసు ఎవరు? శాంతిదాత. యేసు ఎవరు? ముక్తిదాత. యేసు ఎవరు? మోక్షదాత. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు అన్నారు, పరలోకమునకు, దేవుని రాజ్యమునకు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవడును పరలోక రాజ్యమును వెళ్ళలేరని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. నా ద్వారానే, యేసు ద్వారానే, యేసు మార్గము ద్వారానే, యేసు జీవము ద్వారానే ఒక వ్యక్తి, ఒక మనుషుడు దైవ రాజ్యం, పరలోక రాజ్యం, మోక్ష రాజ్యానికి వెళుతూ ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తూ వచ్చారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోకి రాక వాడు మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నారని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు. కానీ దేవుని మాట వింటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే, ప్రభు అన్నాడు, వాడు తీర్పులోకి రాడు, వాడు నరకానికి వెళ్ళాడు, వానికి శిక్ష లేదు, వానికి ఉగ్రత లేదు, వానికి పాతాళం లేదు, వానికి పాతాళములో సాతాను కాపరి కాడు. సాతాను అధికారం నుండి, దెయ్యముల అధికారం నుండి, పాప బలము నుండి, లోక పాపం నుండి దేవుడు మానవుని విమోచించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అన్నపూర్ణమ్మ గారు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ వచ్చింది, దేవునిలో ఉంది, విశ్వాసం కలిగి ఉంది. యేసు క్రీస్తు కొరకు పరిశుద్ధ జీవితం తాను జీవిస్తూ వచ్చింది. బైబిల్ రాయబడింది. ఏం రాయబడుతూ వచ్చిందంటే పరిశుద్ధులుగా ఉండటకు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుతూ వచ్చినది, తాను దేవుని బిడ్డగా చేయబడుతూ వచ్చినది, తాను ఇప్పుడు దేవుని కుమార్తె. ప్రభు అన్నాడు, నా కుమారి, నీ విశ్వాసము నిన్ను రక్షించెను,
సమాధానము గలదానివై వెళ్ళుమని ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రేమైన సహోదరి అమరావతమ్మ సమాధానము పొంది ప్రభులో తాను నిద్రపోతుంది. ఈమె ఇప్పుడు నిద్రిస్తూ ఉంది. ఆయన నిద్రించినా బాగుపడను. కాబట్టి నీవు ప్రేమించువాడు నిద్రించుతున్నాడు అంటే అతను నిద్రించినా బాగుపడను. బైబిల్ రాయబడింది, ఇది ఒక నిద్ర, ఇది మరణము కాదు. అమరావతమ్మ నిద్రపోతుంది. ఇప్పుడు ఆమె బాగుపడిందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇంతవరకు తాను బ్రతుకున్నంత వరకు బాగులేదు. అది ఎప్పుడు తాను నిద్రించిందో తమ ప్రయాసములు మానుకొని వారు విశ్రాంతి పొందుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆమె విశ్రాంతిలో ఉంది. ఇప్పుడు ఆమె శరీరము ఖాళీ శరీరము, ఆత్మ లేని శరీరము, ప్రాణము లేని శరీరము, దేవుడు లేని శరీరము, దేవుని సన్నిధి లేని శరీరము, మృతతుల్యమైన శరీరము, జీవం కోల్పోయిన శరీరము, బలహీనమైన శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ లేని శరీరము. ప్రియమైన వారలారా, కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. బైబిల్లో ప్రభు అన్నాడు, ఆదామా నువ్వు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోదువు. కాబట్టి మన్ను ఇప్పుడు మన్నైపోతుంది. దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం దేవుని వాక్యం రాయబడింది, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. అమరావతమ్మ దేవుని దగ్గరికి వెళ్ళినది. ఏ టైంలో వెళ్ళినది? నైట్ 9 గంటలకు దేవుడు తన కొరకు పరలోక ద్వారము తెరిచాడు. దేవుని దగ్గరికి వెళ్ళినది. బైబిల్లో రాయబడింది, అంతటా పరలోక మందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇక్కడికి ఎక్కి రమ్మని ఆయన నాతో సెలవీయగా నేను ఎక్కి వెళ్ళి తిని అని బైబిల్లో రాయబడింది. పరలోకంలో దేవుడు తన కొరకు తలుపు తెరిచాడు, ద్వారము తెరిచాడు. దేవదూతల ద్వారములో ఉన్నారు. దేవుడు పిలుపుని అందుకుని అమరావతమ్మ దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య జీవం, దేవుడుండే స్థలం, నిత్యము ఆరాధన జరుగుతున్న స్థలమునకు తాను వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. పరలోకపు పిలుపు, పరలోకంలోని దేవుడు పిలిచాడు. అమరావతి అని, అమరావతమ్మ అని దేవుడు పిలిచాడు. దేవుని పిలుపుని అందుకుని వెళ్ళినది. సమూయేలుని దేవుడు సమూయేలును పిలువగా నీ దాసుడు ఆలకించుతున్నాడు. కాబట్టి దేవుడు సమూయేలును పిలిచాడు. దేవుని వాక్యంలో సమూయేలు నా ప్రభావం కోల్పోయిన ప్రజల మధ్యను సేవ చేయాలని, దేవుని మందిరములో ఒక దీపముగా ఉండాలని దేవుడు సమూయేలును పిలిచాడు. మార్తా మార్తా అని దేవుడు మార్తాను పిలిచాడు. నువ్వు అనవసరంగా విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడుచున్నావని మార్తాను పిలిచాడు. సీమోనా సీమోనా, సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జల్లించకు, నిన్ను కోరుకునేను. సాతాను ఒకరిని పట్టినప్పుడు, సాతాను ఒకరిని శోధించినప్పుడు, సాతాను ఒక వ్యక్తి దేవుని దగ్గర తీసుకొని పోవాలన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అలాంటి విధానంలో అమరావతితో దేవుడు మాట్లాడలేదు. కానీ నిత్యము తన యొక్క ఉండటానికి, నిత్యము పరలోకంలో ఉండటానికి, దేవుని సముఖంలో చేర్చబట్టడానికి, ఆరాధించే గుంపులో తాను చేర్చబట్టడానికి తాను కూడా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రులు అమరావతమ్మ దేవుణ్ణి స్తుతించుటకు దేవుడు పిలుచుకొని వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆ కారణం చేత ఇది శుభప్రదమైన నిరీక్షణ. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. యేసునందు మృతి నొందిన వారు తిరిగి లేతురు, దేవుడు వారిని ఆయన తన వెంట పెట్టుకుని వచ్చును అని బైబిల్లో రాయబడింది. దేవుడు మరలా నిశ్చయముగా అమరావతమ్మను తనతో వెంట పెట్టుకుని వచ్చేటువంటి వాడిగా ఉంటాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ మాట నమ్ముచున్నావా? ప్రభు చెప్పాడు, బైబిల్ రాయబడింది, నేనే జీవమును నేనే పునరుద్ధానమును అని ప్రభు చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు
చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికి చనిపోడు. ప్రియమైన వారలారా, ఎన్నటికి మరణం లేదు, ఎన్నటికి నరకము లేదు. అమరావతమ్మ గారికి నరకము లేదు. అమరావతమ్మ నిత్య జీవంలో ఉంది. శరీరం మాత్రమే విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ప్రియమైన వారలారా, అమరావతమ్మ బంధువులారా, కాబట్టి అమరావతమ్మ వెళ్ళిన మార్గంలో నువ్వు ఉన్నావా? అమరావతమ్మ నమ్మిన మార్గంలో నువ్వు నమ్ముతున్నావా? అమరావతమ్మ ఉంచిన విశ్వాసంలోకి నువ్వు వచ్చావా? అమరావతమ్మ పాపి కాదు, అమరావతమ్మ పరిశుద్ధురాలు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నీవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నీవు నీ పరిశుద్ధిని గోతిని చూడనీయవు. బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది, మీరు జీవాధిపతిని చంపిదిరి, అదే దేవుడు ఆయన మృతుల నుండి లేపాను. కాబట్టి దేవుడు లేచాడు. లేఖనముల ప్రకారం ఆయన చనిపోయిను, లేఖనముల ప్రకారం సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం తిరిగి లేచెను. ప్రభునందు విశ్వాసం వచ్చిన వారందరినీ కూడా తిరిగి లేపుతాడు. తిరిగి లేపబడినట్లుగా ప్రభుని యేసునందు ఆమె విశ్వాసం ఉంచుతూ వచ్చింది. ప్రియమైన సోదరి, ప్రియమైన రక్త సంబంధి, ప్రియమైనటువంటి ఆమె బంధువుగా ఉన్న సోదర, ఆమె నమ్మిన నమ్మిక నీవు కలిగి ఉన్నావా? యేసునందు విశ్వాసం ఉంచు. ఆమెను నమ్మిన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు ఆమెకిచ్చిన రక్షణ దేవునికి ఇస్తాడు. ఆమెకిచ్చిన పాపక్షమాపణ దేవునికి ఇస్తాడు. ఆమెకిచ్చిన పరలోక రాజ్యం దేవునికి ఇస్తాడు. ఆమె వెళ్ళినట్లుగా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావు. కాబట్టి ఈ మాటలు చెప్పడానికి దాని యొక్క అర్థం ఏంటంటే, నీవు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాలి, యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు, నీ ఇంటివారు, నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ కూడా రక్షించబడతారు. నిరీక్షణతో ఈమెను ఈ యొక్క మంటికి అప్పగించడానికి స్థలానికి వచ్చాం. ఇది నమ్మకం. కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించునుగాక. కాబట్టి మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. చెప్పండి నాతో కలిసి, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించండి, నన్ను మీ బిడ్డలుగా చేసుకొనండి. యేసు ప్రభువా, నా పాపములు క్షమించినందుకు మీకు వందనాలు. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడ, నీ దాసురాలు అమరావతమని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, నీ దాసురాలు ఇది నాయన మీరు మహిమలో పిలుచుకున్నారు. మీ స్తోత్రములు, మీ దాసురాల చుట్టూ మేమందరం చేరి వచ్చుంటున్నాం. దయగలిగిన తండ్రి, మీ దాసురాల యొక్క భౌతిక దేహం ఆధారం చేసుకుని ఈ స్థలమందు నీ వాక్యం విత్తబడుతూ వచ్చింది. దయగలిగిన తండ్రి, ఎందరైతే నీ మాటలు వింటూ వచ్చారో దేవా, వాటిలో మీ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగలిగిన తండ్రి, నీ దాసురాలు భూమి మీద ఉన్నప్పుడు తన విశ్వాసాన్ని కాపాడుకొని నీకోసం ఎంతో త్యాగపూరితమైన జీవితం జీవిస్తూ రాగలిగింది. మీ స్తోత్రములు మనం ఆశీర్వదిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడ సంఘాన్ని అంటుపెట్టుకొని ఉండడానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. సంఘముగా పరిశుద్ధులు ఇక్కడ సేవ చేస్తున్న మీ దాసులు, మీ దాసురాల విషయమై ఎంతో శ్రద్ధ వహించి ఆమె ఎంతో ప్రేమ చూస్తూ వచ్చారు. ప్రవాహం స్తోత్రాలు. పరందరిని బట్టి సంఘాన్ని బట్టి మేము స్తోతిస్తూ ఉంటున్నాం. దయగలిగిన తండ్రి, మీ దాసులు కలిగిన సాక్ష్యాలు బట్టి మీ స్తోత్రాలు. తనకున్న కుమారాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీ చిత్తం చొప్పున, మీ కనికరం చొప్పున నీ విడని ఆదరించి బలపరచుకొని ప్రారంభిస్తున్నాము. బంధువులందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసుల యొక్క విశ్వాసమును బట్టి
ప్రభా అనేకులకు రక్షణకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మిగిలిన కార్యక్రమం అంతట్లో మీ హస్తం నుంచి నడిపించమని, చేపడుతూ వచ్చిన పరిచరణ ఆరంభం నుండి ఇదివరకు చేయబడిన పరిచరణ ఫలింపచ్చిందని కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మరి విడుబడిన అమరావతి కుటుంబానికి వచ్చిన బంధువులకు, రక్షకులకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించబడిన కాక. దయచేసి చివరిగా చూడగల, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు చివరిగా చూడాలనుకున్న వారు దయచేసి చూడండి. చూసి వెళ్ళిపోండి ఎదుర్కోండి, చూసి వెళ్ళిపోండి. మీరు అక్కడ చూసిన వారు పక్కకు జరగండి. చివరిగా చూడాలని ఆశ కలిగిన వారు వచ్చి చూసి పక్కకి వెళ్ళండి. చూడండమ్మా, సిస్టర్స్ ఎవరన్నా ఒకసారి చూడండి, లేదంటే బ్రదర్స్ చూస్తారు. మా సిస్టర్స్ ఎవరన్నా చూసి పక్కకి వెళ్ళిపోండి. హలో హలో, ముందుకు వచ్చి చూసి వెళ్ళిపోండి. హలో, బంధువులు వచ్చి చూసేసి వెళ్ళండి. బంధువులు ఆఖరిగా ఒకసారి మీరు చూసేసి వెళ్ళండి. బంధువులు చూడాలంటే రండి, టైం అయిపోతుంది. వెనక్కి రావద్దండి. నేను దిగుతాను. దిగండి. ఎవరు ఉన్నారమ్మా? నీళ్ళు కొట్టేస్తున్నారు. ఎవరైనా ఉంటే చెప్పండి. ప్లేస్ పెట్టుకోండి పైకి. ఉండండి అన్న, అదే వాళ్ళు ఉండేటప్పుడు మీరు పైకి రండి, పైకి రండి. ప్రార్థన చేసినాక అదే తీసి పార తీసుకురా, పార తీసుకురా. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల పరలోక తండ్రి, సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అమరావతమ్మ గారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, దేవా మీరు సెలవిచ్చినట్టుగా మీ మాట ప్రకారం దేవా మేము మన్నుకు అప్పగిస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకుంటాండి. దేవా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో విశ్వాసము ద్వారా మీ మాటను అనుసరించి మట్టికి కలిపాం. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి అమరావతమ్మ గారు మీరు వచ్చినప్పుడు నిరీక్షణతో మహిమలో, మహిమా శరీరంలో, దేవ ఆత్మ సంబంధిగా, దేవ నా తండ్రి దేవుని బిడ్డగా తిరిగి లేపబోటు సహాయించి కరుణించి విశ్వాసముతో ఒక విత్తనమును భూమిలో వేసినట్లుగా
మేము ఈ భూమికి అప్పగిస్తున్నాం. ఇది మొలకెత్తుటకు సహాయం. మీకు వందనాలు చెల్లిస్తూ దేవా, బంధువులు తన కుమారుని జ్ఞాపకం చేసుకొని, బంధువులు, సంఘం, తను ప్రేమించిన వారందరిని ఆదరించి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరువచ్చిన ప్రతి వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండగాక. ఇప్పుడు మట్టేయండి. దత్తను బట్టి కొద్ది కొద్దిగా వేసి ఎదికెళ్ళిపోయింది అంతే. దయచేసి గమనించండి, వచ్చిన బంధువులకు, రక్త సంబంధికులకు అందరికీ మరి హెబ్రోన్ ప్రార్థన మందిరం దగ్గర భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అందరూ అక్కడికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళవలసిందో ప్రభు నాకు తెలియజేసుకోవాలి. రండి, ఉండదంటే వాళ్ళ దగ్గర పెట్టే. దయచేసి గమనించండి, అందరూ హెబ్రోన్ ప్రార్థన మందిరం దగ్గర అందరికీ భోజన సదుపాయం చేయలేదు. దయచేసి అందరూ భోజనం చేయవలసిందిగా ప్రభువును ఆశీర్వదిస్తున్నాం. దయచేసి హెబ్రోన్ ప్రార్థన మందిరం దగ్గరికి వెళ్ళండి, అక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేయాలి. Right.